కేంద్రం కంటోన్మెంట్ కు ఎలాంటి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కేవలం కంటోన్మెంట్ కు వచ్చే రెవెన్యూ మీద ఆధారపడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సాధారణ బోర్డు సమావేశంలో ప్రజా సమస్యలు ప్రస్తావించినట్లుగా తెలిపారు. సానుకూలంగా స్పందించి ఆ గ్రేవ్యార్డ్ని కూడా అక్కడి నుంచి డంప్యార్డ్ని కూడా అక్కడ తొలగించి కమ్యూనిటీ హాల్ కూడా మళ్ళీ కట్టించడం ఖాళీ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మన లాల్ బజార్ హనుమాన్ టెంపుల్ కూడా కొంతమంది వెళ్ళడానికి లోపల గేట్ లేదు, దారి లేదని చెప్తే బ్రిగేడియర్ గారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా అక్కడ కూడా గేట్ ఓపెన్ చేస్తానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేగా కాకుండా సాయిబాబా హట్స్లో స్థానికులకు టాయిలెట్స్ లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నారంటే దానికి కూడా నేను గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చాను. వారి టాయిలెట్స్ అవసరం ఉందనేసి దానికి కూడా టెండర్ కాల్ఫర్ చేసేసి తక్షణమే వాళ్ళకు కూడా టాయిలెట్స్ అందుబాటులో తీసుకొస్తానని కానీ బ్రిగేడియర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మాట ఇవ్వడం జరిగింది. ఇదే గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేస్తానని మాట ఇస్తున్నాను తమ ద్వారా ప్రజలకి. అంతేకాకుండా సర్వీస్ ట్యాక్సెస్ కూడా అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు సీఓ గారితో బ్రిగేడియర్ గారితో మాట్లాడమైంది. దాని గురించి ప్రస్తావిస్తాను. అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ డబ్బులు కూడా రప్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని మీకు అందరికీ